హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వ్యూవర్స్తో వంట. పచ్చి రొయ్యలు గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా, ఎక్కువ పెద్ద ప్రాసెస్ ఏం లేకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని 2 టమాటోస్ తీసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, మీరు వేసుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, నేను మధ్యలో యాడ్ చేశాను. ఇప్పుడు అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ఆనియన్ ప్యూరీ వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా పసుపు, కసూరి మేతి వేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ఎలా చేయాలో కూడా చెప్పండి. ఇప్పుడు మంచిగా కుక్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం, 2 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా ఒకటేసారి మొత్తం వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇదంతా దగ్గర పడేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మాడకుండా చూసుకుంటూ కుక్ చేసుకోండి. అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇప్పుడు నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసి 1/2 కేజీ తీసుకున్నాను నేను. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. మొత్తం అంతా కలుపుకొని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వెంటనే వాటర్ పోయకూడదండి. కాసేపు కుక్ అయిన తర్వాత మీకు సరిపడా, గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి. ఎంత గ్రేవీ కావాలో చూసుకొని వాటర్ వేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని గరం మసాలా వేసుకోండి. ఇంకా కొంచెం నేను ఘాటు కోసం 3 టైమ్స్ బ్యాచెస్గా వేసుకున్నాను. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ గ్రేవీ అంతా చిక్కపడి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మంచిగా కుక్ చేసుకోండి. చూసారా ఎంత మంచి గ్రేవీ వచ్చిందో. ఇప్పుడు ఇంకాసేపు ఒకసారి మొత్తం అంతా కలుపుకొని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ కుక్ చేసుకోండి. ఆయిల్ అంతా పైకి తేలి మంచిగా ముక్క ఉడికేంత వరకు కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.